అండి ఆ ప్రభు బలలో పాలు పంపులు పొందక మునుపు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. నెహెమ్యా గ్రంథము రండి. నెహెమ్యా గ్రంథము పేజీ నంబరు 401 పేజీ. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 9వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మను సమకూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మను రప్పించేదను నీవు సెలవిచ్చితివి కదా. ఆత్మ సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనము 401 పేజీ. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు నీ కృపను బట్టి ఆరాధనలో సహాయం చేస్తూ వచ్చినావు. నీ వాక్య భాగంలో ప్రవేశిస్తుండగా నీ దాసుని ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుని కనికరించి నన్ను నీ అర్హమైన పాత్రగా తండ్రి నన్ను బలపరిచి నీవి వాడుకోవాల్సిందిగా వేడుకుంటూ, అయ్యా చక్కగా నీ వాక్యాన్ని ప్రజలు విని గ్రహించుకొని ఆత్మీయంగా బలపడినట్లు కృప చూపించవలసిందిగా వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనంలో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూదిగంతముల వరకు మిమ్మును తోలివేయబడిన అక్కడి నుండి సహా మిమ్మును సమకూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించుదునని నీవు సెలవిచ్చితివి కదా. ఇక్కడ నెహెమ్యా తన ప్రజలకు సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుడు ఇదిగో నాతో ఇట్లా మాట్లాడాడు గనక మీరు కూడా ఈ రీతిగా ఉంటే ఆయన మనల్ని ఎక్కడ తోలివేసినా బూదిగంతం అంటే భూమి మీద ఎక్కడా చెదిరిపోయి ఎక్కడెక్కడ నేను మిమ్మల్ని సమకూరుస్తానని మాట నాతో సెలవిస్తూ వచ్చినాడు దేవుడు అని చెప్పి ఆనాడు ఏం చెబుతూ వచ్చినా అంటే యూదులకు తెలియజేస్తూ వచ్చినాడు. ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, అయితే ఈ యొక్క ప్రజలందరూ భూమి మీద చెదిరిపోయిన ప్రజలందరూ సమకూర్చబడాలంటే ఈ ప్రజలందరూ ఏం చేయాలమ్మంటే యూదులైనా నువ్వు నేనైనా మనందరమైనా ఏం చేయాలంటే ఆయన వైపు తిరిగి ఏం చేయాలమ్మా? ఆయన వైపు తిరిగి ఆయన ఆజ్ఞలను అనుసరించిన ఎడల, ఆయన వైపు తిరిగి ఆయన ఆజ్ఞలను అనుసరించిన ఎడల దేవుడంట నిన్ను నన్ను సమకూర్చేవాడుగా ఉంటాడు. ఆయన వైపు 4 అంతల తలంపులు, 4 అంతల అంశాలు తలంపులు నేను మీ మధ్యకు తీసుకొస్తున్నా. ఎందుకంటే ఈ 4 తలంపుల్లో ఆయన వైపు తిరిగిన వారి విషయంలో దేవుడు ఏ విధంగా ఏం చేస్తాడు. ఆయన వైపు తిరిగితే సరిపోదు. ఆయన వైపు తిరిగిన వారు ఆయన చెప్పేదేంటో వినాలి. అందుకని ఆయన వైపు మనం తిరగాలి. ఆయన వైపు తిరుగుడు ద్వారా కలిగే మేలులు 4 తలంపులు మనం చూసుకున్నాం. రండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి రండి ద్వితీయోపదేశకాండం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనంలో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే 149వ పేజీ. 149వ పేజీ ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనము. నీ దేవుడని యెహోవా, 30 నుంచి చదువు అక్క, 30 చదువు.
30 ఈ సంగతులని మీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడని యెహోవా వైపు తిరిగి ఆయన మాట విని ఎడల. పిల్లరా ఒక్క నిమిషం, ఆయన వైపు తిరిగి ఆయన మాట ఏం చేయాలండి? వినాలి. అంటే దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరిగి ఏం చేయాలమ్మా? ఆయన చెప్పేదేంటో మనం ఏం చేయాలి? వినాలి. దేంతో వినాలి? చెవులతో వినాలి. అంటే మనము ఆయన వైపు తిరిగి ఆయన ఏదేది చెబుతాడో అది విన్నప్పుడు ఇప్పుడు కింద చదువు అక్క. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. పిల్లరా ఆయన వైపు తిరిగి ఆయన మాట వినినందున ఏం చేస్తాడండి దేవుడు? చెప్పండి, ఏం చేస్తాడు? నీ చెయ్యి విడవడు. నీ చెయ్యి విడవడు. గుర్తుపెట్టుకో, ఆయన వైపు తిరిగి ఆయన మాట వింటే గనక నీ చెయ్యి విడవడు, నిన్ను నాశనము చేయడు. ఇంకోటి, తన నిబంధనను మరిచిపోడు. చూడండి, ఒక్క మాట వింటే, ఆయన వైపు తిరిగి ఒక్క మాట వింటే 3 ఆశీర్వాదాలు ఉన్నాయి మనకి. ఏమ్మా? ఆయన వైపు తిరిగి ఆయన మాట ఒక్క మాట వింటే చాలు. ఆయన మాట వింటే చాలండి. ఆయన మాట వింటే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి తెలుసా? 3 ఆశీర్వాదాలు ఉన్నాయి దాంట్లో. 3 ఆశీర్వాదాలు ఏంటండి? నీ చెయ్యి ఇట పట్టుకుంటాడండి. ఇట పట్టుకుని నీ చెయ్యి పట్టుకుని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. నీ చెయ్యి పట్టుకున్న దేవుడు నువ్వు పట్టుకుంటే విడిచిపెడతావు, ఆయన పట్టుకుంటే నిన్ను విడిచిపెట్టాడు. రెండోది ఏం కనబడుతుంది? నిన్ను నాశనము చేయడు. ప్రియులారా, ఏ మాత్రం కూడా, ఏ క్వశ్చన్ కూడా నిన్ను ఏ మాత్రం కూడా నాశనము చేయడు. మూడోది, తన నిబంధనను మర్చిపోడు. ఎప్పుడు కూడా తను నీతో చెప్పిన నిబంధన అంటే వాగ్దానం ఇచ్చే దేవుడు. ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానాన్ని బట్టి నిన్ను, ఒకవేళ నేనే అనుకో, లేకపోతే నువ్వే అనుకో, ఇక్కడ కూర్చున్న వారు అనుకో, వారందరినీ ఎవరైతే ఆయన వైపు తిరిగి ఆయన మాట వింటారో అట్టి వారిని ఈ 3 అంతల విధములో దేవుడు నడిపించేవాడుగా ఉంటాడు. ఏమ్మా, నువ్వు మాట విను, నీ చెయ్యి ఇడిచిపెడతాడని గుర్తుపెట్టు. ఆయన మాట విను, నువ్వు నాశనం కాకుండా నిన్ను కాపాడుతాడు. ఏ వ్యాధి వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, ఏది వచ్చినా నిన్ను నాశనము చేయడు. మూడోది, నిబంధనను. ఒకవేళ దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనుకుంటామో, ఆయన నిన్ను మర్చిపోడు. కీర్తన గ్రంథంలో ఏం రాయబడిందమ్మా? 115వ కీర్తన గ్రంథము, 115వ కీర్తన గ్రంథములో ఒక మాట రాయబడుతూ వచ్చింది. చదవండి ఆ మాట. 115 11వ వచనమో లేకపోతే 12వ వచనం. 12. యెహోవా మిమ్మును మర్చిపోలేదు, ఆయన మిమ్మును ఆశీర్వదించును. పిల్లారా, ఏం చేస్తున్నాడు ఇక్కడ దేవుడు? అంటే ఆయన నీ చెయ్యి విడవలేదు, నిన్ను నాశనం చేయలేదు, తన నిబంధన మర్చిపోక నిన్నేం చేశాడమ్మా? ఆశీర్వదించాడు. అక్కడ ఆశీర్వాదకరమనేవి 4 విషయాలు ఉన్నాయి. ఎవరెవరిని ఆశీర్వదించాడండి? ఇశ్రాయేలుని ఆశీర్వదించాడంట, అహరోను వంశస్థులు ఆశీర్వదించాడంట. ఇంకెవరు ఆశీర్వదించాడు? పిన్నల్నేమి పెద్దల్నేమి తన యందు భయభక్తి గలవారిని ఆశీర్వదించాడంట. ఇంకెవరిని ఆశీర్వదించాడు? యెహోవా మిమ్మును మీ పిల్లను వృద్ధి పొందించును, భూమి ఆకాశము సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడేవారు.
చాలమ్మా. ఇక్కడ ఎన్ని కనపడినాయండి ఆశీర్వాదాలు? ఎన్ని కనపడ్డాయి? పేజీ తిప్పినప్పుడు ఎన్ని కనపడ్డాయి? రెండు కనపడ్డాయి. పేజీకి ముందు ఎన్ని కనపడ్డాయండి? 3 కనపడ్డాయి. ఏం కనపడ్డాయి? 3 కనపడ్డాయి. ఆయన మిమ్మును ఆశీర్వదించునని మాట. రెండోది ఇశ్రాయేలును ఆశీర్వదించునని మాట. మూడోది అహరోను సంతతిని ఆశీర్వదించినని మాట. నాలుగోది పిన్నలు లేని పెద్దలు లేని వాటిని ఆశీర్వదించిన మాట. ఐదోది ఏంటి? ఆయన భూమి ఆకాశాలు సృజించి యెహోవా చేత మీరు ఆశీర్వదించగా వారెవరంటే పిల్లలు. ఎవరు కనపడుతున్నారండి అక్కడ? పిల్లలు. అంటే పెద్దవాళ్ళు కనపడుతున్నారు, పిల్లలు కూడా కనపడుతున్నారు. ఎప్పుడు ఈ ఆశీర్వాదము? ఎప్పుడు ఈ ఆశీర్వాదం అంటే నువ్వు మాట వినినప్పుడు ఆయన వైపు తిరిగి నువ్వు మాట వినినప్పుడు 5 అంతల ఆశీర్వాదాలు ఉన్నాయంట. 5 అంతల ఆశీర్వాదాలు నీ కుటుంబం పొందుకునే వారికి ఉంటారంట. అందుకని నీవు నేను మనందరం కూడా ఏం చేయాలమ్మంటే ఈ 5 అంతల ఆశీర్వాదాలు మనం పొందుకునే వారికి ఉండాలి. 5 అంతల ఆశీర్వాదాలు. ఈనాడు మన జీవితంలో ఎవరి వైపు మనం చూడాలి అంటే, ఎవరి వైపు చూచి ఎవరి మాట వినాలంటే ఎవరి మాట వినాలమ్మా? దేవుని మాట. ఆయన వైపు తిరగాలి, ఆయన మాట వినాలి. ఆయన వైపు తిరగాలి, ఆయన మాట వినాలి. అప్పుడే దేవుడు ఈ ఆశీర్వాదం నిన్ను మర్చిపోక, ఈ 3 విషయాలు, నిన్ను చేయవేడోడు, నిన్ను నాశనం చేయడు, అంతేకాకుండా తన నిబద్ధన మర్చిపోక నేనేం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎంత కరుణామూర్తి అండి. ఇంకొక మాట కూడా ఉంది దీంట్లోనే. యెహోషువ గ్రంథము, రండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. ఇక్కడ నీవు ఈ ప్రజలకు స్వాధీనం ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండను, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవును ఈ ప్రజలను ఏం చేస్తాడంటండి? ఈ దేశాన్ని ఇచ్చేస్తాడంట. ఎప్పుడు? నువ్వు మాట వినినప్పుడు. చూసారా? దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయం చేయడండి ఎవరికి కూడా. అన్యాయము ఎవరికి చేయడు. అందరికి ఏం చేస్తాడు తెలుసా? న్యాయమే చేస్తాడు. చాలా మంది ఏమంటారు తెలుసా? దేవుడు మాకు అన్యాయం చేసాడు, దేవుడు మాకు అన్యాయం చేసాడు, దేవుడు మాకు అన్యాయము చేసాడు అంటాడు. కానీ వాళ్ళు అనుకున్న మాటే తప్ప దేవుడు ఎవరికి చేయడు. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. ఆయన అందరికీ న్యాయం చేస్తానే ఉంటాడు. కానీ నువ్వే నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఏంటంటే, దేవుడు నాకు అన్యాయము చేసాడనే మాట నీ నోటంట వస్తుంది. కానీ దేవుడు నాకు అన్యాయం చేయడండి. అన్ని ఆయన సరిగ్గానే చేస్తాడు, అన్ని విధాలుగా న్యాయమే చేస్తాడు. నా పక్షానే కాదు, అందరి పక్షాన్ని కూడా న్యాయం చేస్తాడని విశ్వాసంతో నీవుంటే కనుక అప్పుడు దేవుడు నీ పక్షాన్ని కూడా న్యాయం చేస్తాడు. ఆయన ఎవరికి కూడా. కాకపోతే ఆయన మాట వినట్లేదు కాబట్టి, ఆయన వైపు తిరిగి ఆయన మాట వినట్లేదు కాబట్టి నీకు కొంత లేట్ అవుతుంది ఆశీర్వాదం. ఏమవుతుందమ్మా? కొంత లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతుందంటే నువ్వు సరైన విధంలోకి రావట్లా, సరైన మార్గంలోకి రావట్లా, సరైన ఆయన చేతి కిందకి రావట్లా, ఆయన చేతి కిందకి వస్తే అన్ని మేలే జరుగుతాయి. వస్తున్నావు ఆయన చేతి కిందకి? ఏమా వారంలో ఎన్నిసార్లు వస్తున్నావు ఆయన చేతి కిందకి? వినండి, వాక్యం వినండి. ఆయన చేతి కిందకి వారంలో ఎన్నిసార్లు వస్తున్నావు? ఆయన చేతి కిందకి ప్రతి ఒక్కరూ వస్తే ఆయన ఆశీర్వాదము కన్నులారా చూస్తారు. ఆయన చేతి కిందకి రాకపోతే ఆయన ఆశీర్వాదం మనం చూడలేము. ఒకవేళ నా చెయ్యి ఇడిచిపెట్టాడంటే నువ్వు చేసుకున్నది అది,
దేవుడు చెయ్యి పెట్టంటే అది నువ్వు చేసుకోవటమే. నువ్వు నేను నాశనం అయ్యామంటే నువ్వు చేసుకోవటమే. ఆయన నిన్ను నన్ను మర్చిపోవడం నువ్వు చేసుకోవడం. అది దేవుడు చేయడు అట్లా. నువ్వు నేను చేసుకోవటమే. నువ్వు నేను చేసుకోవడం అంటే నువ్వు సరిగ్గా వినలా, నేను సరిగ్గా వినకపోవటాన్ని బట్టి మనమే తెచ్చుకుంటున్నాం తప్ప ఆయన ఏం చేయడు. కనుక నేను ఆ జీవితంలో ఏం చేయాలంటే ఆయన మాట వినాలి, ఆయన వైపు తిరిగి ఆయన మాట వినాలి. ఇది మొట్టమొదటిది. రెండోది ఏంటంటే, రండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయం. యెషయా గ్రంథము 55వ అధ్యాయములో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏందా మాట అంటే 55:7. 55వ అధ్యాయము. భక్తిహీనులు తమ మార్గములో ఎడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడెను. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ప్రియులారా, ఇక్కడ నేను ధ్యానించబోయే మాట ఏంటంటే, ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి, కానీ నేను ఒక్క మాట చూసుకున్నా. రెండో మాట ఏంటంటే క్షమాపణ. ఏముందమ్మా? రెండో మాట క్షమాపణ. మొదటి మాట జాలిపడుట. ఇక్కడ ఏం కనబడుతుంది? నేను ధ్యానించుకున్న రెండో తలంపు ఏంటంటే, ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు ఏం పొందుతాడమ్మా? జాలి. ఏమండి? జాలి అంటే జాలి. మా దేవుడు అంటే జాలి పడేవాడు ఉంటాడంట. వారు ఏ స్థితిలో ఉంటే జాలి పడుతున్నాడు? వారు దేవుని వైపు ఏ స్థితిలో ఉండి తిరిగారు, ఏ స్థితిలో ఉండి తిరిగితే ఆయన జాలి పడ్డాడు అంటే, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యెషయా గ్రంథము, రండి యెషయా గ్రంథము 49వ అధ్యాయం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 13వ వచనం చదవండి. 13వ వచనం అమ్మా. 49:13. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. చాలక ఏమ్మా, ఇది ఏ స్థితిలో ఆయన వైపు తిరిగారు చెప్పండి? ఏ స్థితిలో? శ్రమ వచ్చినప్పుడు వారు ఏం చేశారు? ఆయన వైపు తిరిగాడు. ఏం తిరిగారండి? ఆయన వైపు తిరిగారు. ఇప్పుడు నువ్వు నేను శ్రమ వస్తే ఎవరి వైపు తిరుగుతా చెప్పండి? నీకు శ్రమ వచ్చింది, శ్రమలోనే ఉన్నావు. నువ్వు ఎవరి వైపు తిరుగుతా? దేవుని వైపు తిరుగుతావా, లేకపోతే లోకం వైపు తిరుగుతావా? నీకు శ్రమ వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు ఎవరి వైపు తిరిగారు? వాళ్ళు శ్రమ వచ్చినప్పుడు అంట వారు దేవుని వైపు తిరిగారంట. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? శ్రమ నొందిన తన జనుల యందు ఏం పొందాడండి దేవుడు? జాలిపడి. అమ్మా, జాలి పడ్డాడంట. ఏమండి, ఎవరన్నా ఈ లోకంలో నీకు నాకు శ్రమ వస్తే నవ్వే వాళ్ళు ఉన్నారు లేరా? నవ్వే వాళ్ళు ఉన్నారు. శ్రమ వస్తే, బాధలు వస్తే నవ్వే వాళ్ళు ఉన్నారు. నీ యందు జాలి పడేవారు ఎవరన్నా ఉన్నారా అంటే చాలా మంది ఈ లోకంలో నవ్వే వాళ్ళు ఎక్కువ, జాలి పడేవాళ్ళు తక్కువ. నవ్వే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, జాలి పడేవాళ్ళు అయ్యో ఆ అక్కడికి శ్రమ వచ్చిందంట, ఆ అన్నకి శ్రమ వచ్చిందంట, లేకపోతే ఆ సహోదరికి శ్రమ వచ్చిందంట, లేకపోతే ఫలానోళ్ళకి శ్రమ వచ్చిందంట, అయ్యో బహు బాధలో ఉన్నారంట అని చెప్పి మనకి ఎవరైనా చెబితే మనమైతే నవ్వుతాం. కానీ దేవుడు ఏం పొందాడండి? జాలి. ఏమా, పాట కాడ ఉంది కదా, ఎంత జాలి యేసువా, ఎంత అని ఊహించనేలా, ఎంత జాలి. ప్రియులారా, నీ మీద నా మీద జాలి పడేవాడు ఒకే ఒక ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. జాలిపడే రోగంలో ఉండి పడుకుంటే నిన్ను పలకరించేవాళ్ళు లేకపోతే, నిన్ను
జాలిపడి, అక్కడ కింద ఏం రాయబడిందమ్మా? తన జనులను ఓదార్చి ఉన్నాడు. వీరారా, జాలిపడి ఇడిచిపెట్టి వెళ్ళిపోవాలా? ఏం చేస్తున్నాడు? తల మీద చెయ్యేసి నెమురుతూ, అమ్మా నేను ఉన్నానని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను ఓదారుస్తున్నాడు. ఎవరన్నా ఓదారుస్తారా? నిజంగా ఎవరి లోకములో నిన్ను నన్ను ఓదార్చే వాళ్ళు లేరు. దేవుడు మాత్రము ఆయన శ్రమలో, నువ్వు బాధపడుతున్నప్పుడు, శ్రమలో ఇబ్బంది పడుతున్నప్పుడు, దుఃఖిస్తున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను చూచి జాలిపడి నీ యొద్దకు వచ్చి ఏం చేస్తున్నాడమ్మా? ఓదారుస్తూ ఉన్నాడు. అందుకని ఆయన చెయ్యి చూడండి, పరమగీతములో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందో చూడండి. పరమగీతములు యెషయా గ్రంథానికి ఏకాడుండిది. పరమగీతములు 8వ అధ్యాయము 3వ వచనం చదవండి. 8:3 పరమగీతాలు 8వ అధ్యాయం 3వ వచనం. అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉన్నది, అతని కుడి చెయ్యి నన్ను కౌగిలించుచున్నది. చూడండి, అతని ఎడమ చెయ్యి ఎక్కడుందండి? తల కింద ఉందంట. కుడి చెయ్యి ఎక్కడుంది? కౌగిలించుకుందంట. చూడండి, ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు. కానీ నువ్వేం చేయాలి చెప్పండి? నీ అందు జాలిపడి నిన్ను ఓదార్చాలంటే నువ్వేం చేయాలి? ఆయన వైపు తిరగాలి. అది ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు తిరిగినప్పుడు ఏ స్థితిలో తిరిగావో, ఏ స్థితిలో తిరుగుతున్నావో, ఏ స్థితిలో తిరిగావంటే శ్రమలో తిరిగావు. శ్రమలో ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన నీ యందు జాలి పడతాడు, నేను ఓదార్చుతాడు. ఈనాడు చాలా మంది, ఈ లోకంలో చాలా మంది చూస్తే చాలా మంది దేవుని వైపు తిరగలేకపోతున్నారు. అందుకని దేవుడు వారిని ఓదార్చలేకపోతున్నాడు. అమ్మా, దేవుడు వారిని వారి ఎందుకు జాలిపడి ఓదార్చలేకపోతున్నారు. అందుకని నా జీవితంలో నీకు శ్రమ రాని, బాధ రాని, కష్టము రాని, ఏడుపు రాని, దుఃఖము రాని, నీ ఏ పరిస్థితిలో నువ్వు దేవుని ఎదుకు వస్తావు, ఆ పరిస్థితులు దేవుని ఎదుకు వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ అందు జాలి పడతాడు. ఏడుతో ఇంటికాడ కూర్చోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఏడుతో ఇంటికాడ కూర్చోకూడదు. ఏడుతా, బాధపడతా, మూలుగుతా ఇంటికాడ కూర్చోకూడదు. ఎక్కడ రావాలండి? ఎక్కడ రావాలి? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతమంది? రోగులు వచ్చారా? ఆరోగ్యం గల వారు వచ్చారా? ఎవరు వచ్చారండి? రోగులు వచ్చారు. రోగులు వస్తే యేసు ప్రభు వారు, అయ్యా నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా, యేసు ప్రభు వారు వస్తున్నారని తెలిసి అనేకులంట రోగులంట ఎట వచ్చేవాళ్ళండి? యేసు ప్రభు వారు కపెర్నహూము నుంచి వస్తున్నాడని తెలిసి రోగులందరంట ఆయన వచ్చే మార్గంలో ఈ పక్కకు వచ్చి నుంచున్నప్పుడు రోగులందరూ ఏం పొందారో తెలుసా? ఆయన వచ్చే రాగానే, అయ్యా నేను ఈ రోగంతో ఉన్నానయ్యా, కుష్టి వ్యాధితో ఉన్నానయ్యా, చాంద్ర రోగంతో ఉన్నానయ్యా, అయ్యా అంతేకాదు ప్రభా నాకు ఈ యొక్క జ్వరం వచ్చిందయ్యా, ఈ రోగం ఉందయ్యా, ఈ బాధ ఉందయ్యా అని చెప్పి ఆ దేవునితో చెప్పుకున్నప్పుడు కుమారుడా నీ విశ్వాసం నిన్ను. అందుకని నువ్వేం చేయాలో తెలుసా? ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు తిరిగినప్పుడు రెండో మాట ఏంటంటే, ఆయన వైపు ఎప్పుడు తిరగాలంటే నీకు శ్రమ వచ్చినప్పుడు ఆయన వైపు. శ్రమే కాదు, శ్రమ ఉండా లేకపోయినా ఆయన వైపు తిరిగితే నీ అందు జాలి పడతాడు. తద్వారా నిన్ను ఓదార్చేవాడు ఉంటాడు. ఇంకో మాట కూడా చూస్తే యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. 54వ అధ్యాయము 10వ వచనం. 54:10 పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను ఇడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా. చూశారా? పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన దేవుని కృపంట ఆ శ్రమలో ఉన్నవారిని విడిచిపోదంట. అది శ్రమలో ఉన్నవారిని విడిచిపోదంట.
ఇడిసిపోక నీ యందు జాలిపడి నేను ఓదార్చడానికి దేవుడు దగ్గరకు వస్తాడు. టైం అయిపోతుంది కానీ ఈ మాట ముందుకు వెళ్ళలేకపోతున్నా. ఈ మాట విడిచి ముందుకు వెళ్ళలేకపోతున్నా. ఎందుకంటే ఒకడు ఉన్నాడు ఓదార్చలేక, అంటే వాడు ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేము నుండి యెరికోకి దిగి వస్తున్నాడు ఒకడు. వాడు దొంగల చేతిలో చిక్కి పట్టబడ్డాడు. తన వస్త్రాలు దోచుకుని పడుతూ వచ్చి అయితే అతని యందు జాలిపడిన వాడు ఒక్కడ లేడంట. ఒకడు ఉన్నాడు, ఒకడు వచ్చాడంట. ఎవరైనా? సమరయుడా? ముందు సమరయుడు కాదు, ఎవరు వచ్చింది? యాజకుడు వచ్చాడు. చూశాడు, వెళ్ళిపోయాడు. తర్వాత లేవీయుడు వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. మూడో వ్యక్తి సమరయుడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడమ్మా? అతను చూచిన అధ్యాయం లోకాసువార్త 10:34. లోకాసువార్త 10:34లో సందర్భం వచ్చింది అమ్మ, చెబుతున్నా. యాజకుడు చూశాడు, వెళ్ళిపోయాడు. లేవీయుడు చూశాడు, వెళ్ళిపోయాడు. మూడో వ్యక్తి ఎవరంటే సమరయుడు వచ్చాడు, చూశాడు, అతని యందు జాలిపడ్డాడు. అతను తీసుకెళ్ళి ఏం చేశాడమ్మా? ఓటకోలవాని ఇంటికి ఓటకాలం ఇంటికి చేర్చాడు. అతను గాయములు కట్టాడు. అతను వస్త్రాలు ఇచ్చాడు. ఆ పోటకాలం ఇంటిలో చేర్చి నేను వచ్చేంత వరకు నీకు ఎంత ఖర్చు అయిద్దో అంత ఖర్చు నేను భరేస్తా, ఇతన్ని చూడని చెప్పి అతన్ని అప్పగించి వెళ్ళిపోతూ వచ్చినాడు. చూశారా? ఈ సమరయుడు ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే ఆయన యొద్దకు రమ్మ. నీకు శ్రమ వచ్చిందనుకో, ఆయన వద్దకు రా. కుటుంబంలో శ్రమలు వస్తాయి. కుటుంబంలో నీ భర్త ద్వారా, లేకపోతే నీ బిడ్డల ద్వారా, లేకపోతే ఇరుగు పొరుగు ద్వారా శ్రమలు వచ్చినాయి. శ్రమ వచ్చినప్పుడు ఆయన వద్దకు రా, చెయ్యి, ప్రార్థన చెయ్యి. అయ్యా నాకు ఈ శ్రమ వచ్చిందయ్యా, ఆయన వైపు తిరుగు. నాకు ఈ శ్రమ వచ్చిందయ్యా, ఈ బాధ వచ్చిందయ్యా, ఈ కష్టం వచ్చిందయ్యా, ఇదిగో నీ వైపు తిరిగి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా అంటే, నా కుమారుడా, నా కుమారి, నువ్వు చేసిన ప్రార్థన ఎందుకో తెలుసు, నువ్వు ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు, నీకు ఏ బాధ వచ్చిందో తెలుసు, ఏ శ్రమ వచ్చిందో తెలుసు. కనుక ఇదిగో నేను నీ యందు జాలి పడతాను, నీ యందు నేను జాలిపడి నీ యందు నేను మరి ఆ రీతిగా నేను ఓదారుస్తానని చెప్పి మరి దేవుడు చెబుతూ వచ్చాడు. అలాగూ నువ్వు నేను కూడా నీ యొక్క సన్నిధిలో మరి జాలిపడే దేవుని యందు మనం ఏం చేయాలంటే ఆయన వైపు తిరిగేవారిగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు తన కార్యం మన ఎడల జరిగించేవాడు ఉంటాడు. మూడోదిగా చూస్తే రండి, మూడోదిగా ఏం కనపడుతుంది అంటే, మూడోదిగా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి రాయబడుతూ వచ్చిన మాట అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది అంటే, 3వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. 4-5 వచనాలు. యోహానును, అమ్మా తప్పు చదువుతున్నా, 3-4 అన్న. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా పేతురును యోహాను వాడిని తేరు చూచి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టచ్చు వారి యందు లక్ష్యం ఉంచేను. వీళ్ళారా, ఇక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు. ముగ్గురు వ్యక్తులు ఎవరయ్యా అంటే పేతురు, యోహాను. మూడో వ్యక్తి ఎవరు? కుంటివాడు. ఎవరు కనబడుతున్నాడండి? కుంటివాడు. ఎందుకు? మూడో వ్యక్తి ఏమడుగుతున్నాడు? ఏముందని? భిక్షం అడుగుతాకి. ఇక్కడ ఎక్కడ కూర్చున్నాడు ఈయన ఎక్కడ కూర్చున్నాడు? వచ్చి ప్రతిరోజు అంట ఎక్కడ కూర్చున్నాడండి? దేవాలయము దగ్గర, మెట్లు దగ్గర కూర్చున్నాడు. వచ్చి కూర్చోండి. అక్కడ రోజు జనాలు వెళ్తున్నారు వస్తున్నారు. అతనికి భిక్ష వేస్తున్నారు. ఆయన ఒక దినాన పేతురు యోహానులో వెళ్తూ ఉన్నప్పుడు ఇప్పుడు వారి తట్టు, ఎవరి తట్టు చూశాడు?
పేతురు యోహాను తట్టు చూశారు. ఇక 4వ వచనం ఏం రాయబడుతూ వచ్చిందో తెలుసా? పేతురు యోహానులో వాని తేరు చూచి ఏమన్నారు? మా తట్టు చూడమనిరి. అంటే మా తట్టు చూడమనిరి అంటే ఎవరి వైపు చూడాలండి? ఎవరి వైపు చూడాలి? మా తట్టు చూడమన్నప్పుడు వారి తట్టే చూడాలి. అందుకని వీరెవరు? దేవుని యొక్క సేవకులు. దేవుని యొక్క సేవకుల వైపు వీరు చూసినప్పుడు ఈ యొక్క కుంటివాడు ఏమో చూశాడండి? 5వ వచనం, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని వారి యందు లక్ష్యం ఉంచెను. వీళ్ళారా చూడండి, వారి వైపు చూస్తున్నాడు, వారి యందు లక్ష్యం ఉంచుతున్నాడు. అయితే వారి యొద్ద ఏమైనా దొరుకునని. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఏమైనా అంటే నీకు ఎన్నో అవసరతలు ఉన్నాయి కదా, ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఎన్నో అవసరతలు ఉన్నా నీవు ఏం చేయాలి? దేవుని వైపు చూడాలి. ఏమన్నా దొరికిద్దేమో అని చెప్పి ఆయన వైపు నువ్వు చూసినప్పుడు ఇతనికి ఏం దొరికిందండి? ఈ కుంటివాడికి ఏం దొరికింది? చెప్పండి, ఈ కుంటివాడికి ఏం దొరికింది? అది చెప్పటానికి ఇంతసేపు ఆడు కాళ్ళు లేవు కదా. ఒక కథ చెబుతున్నా మీకు. జరిగిన కథ కాదు, నిజంగా జరిగింది. ఎవరి వైపు మనం చూడాలంటే దేవుని వైపు చూడాలి. కానీ మనకు అర్థం కాకుండా మనుషుల వైపు చూస్తూ ఉంటే ఆ బండి నడవదు, ముందుకు వెళ్దాం. ఒక ఊర్లో అంట ఒక అమ్మాయికి సంబంధం వస్తుందంట. గుర్తుపెట్టుకుని బాగా. ఎవరో ఒక యవనస్తుడు ఇంకొక యవనస్తురాల్ని పెళ్లి చేసుకోవటానికి పలానూరులో పలానా అమ్మాయి ఉందయ్యా, బాగుండుద్ది అని చెప్పి చెబితే ఆ సంబంధం చూసుకోవటానికి ఎవరింటికి వచ్చారంటే పిల్లింటికి వచ్చారు. పిల్లింటికి వచ్చిన తర్వాత ఇప్పుడు పిల్లోడిని ఒకసారి కూర్చోబెట్టాడు. పిల్లని కాడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత పిల్లోడిని అడిగారు, అయ్యా మా అమ్మాయి నచ్చిందా అని అడిగారు. ఎవరు అడుగుతారంటే పెద్దలు సేవకులు అడుగుతారు. అడిగినప్పుడు పిల్లోడు ఏం చెప్పాయంటే నచ్చింది అన్నాడు. అది బాగానే ఉంది. తర్వాత పిల్లని అడిగారు. ఎవరు అడిగింది? వీళ్ళు అడిగారు. వీళ్ళు అడిగితే వాళ్ళ అమ్మ పక్కనే ఉంటే అప్పుడు ఏమో గట్టిగా సమాధానం చెప్పలేక ఏమందో తెలుసా? పిల్లోడు బాగానే ఉన్నాడు కానీ అంది. పిల్లోడు బాగానే ఉన్నాడు కానీ గానిలో ఉంది గూని. గాని అంటే తేడా ఉంది ఏదో మొత్తానికి. పిల్లోడు బాగానే ఉన్నాడు కానీ అంది. కానీ ఏందమ్మా బాగానే ఉన్నాడు కానీ ఏంటి చెప్పమ్మా అని చెప్పి తల్లి అడుగుతుంటే బాగానే ఉన్నాడమ్మా గాని చెప్పు అమ్మా, ఏంటో చెప్పు అంటే ఏం లేదమ్మా, ఆయన పొల్లు బాగాలేదమ్మా అన్నంట. ఏం బాగాలేదు? పిల్లోడు అంత బాగానే ఉన్నాడంట. ఏం బాగాల? నవ్వితే పొల్లు బాగాలేదంట. ఏం బాగాలేదు? నవ్వితే పొల్లు బాగాలేదంట. అంటే ఆయన నవ్వాడు కనుక పొల్లు బాగాలేదన్నంట. అప్పుడు వాళ్ళ అమ్మందంట, పిచ్చిదానా, నాకు నువ్వు పుట్టి 20 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు అయితే బాగానుంది, ఈ 15 సంవత్సరాల మట్టి నన్ను ఏదింపు సామాన్యమైన ఏదిస్తున్నావా? అయితే ఇతను ఎప్పుడు నవ్వుతాడంటే ఇది ఒక్కసారి నీ పెళ్ళైన వరకే నవ్వుతాడు. ఆ తర్వాత నువ్వు వాడిని నవ్వనిస్తేనే కదా. ఏంటి అలా అమ్మందంట, నన్ను 15 సంవత్సరాలు చిత్రహింసలు పెట్టావు, నువ్వు వాడు పెళ్ళయిన తర్వాత వాడిని నవ్వనిస్తావా? ఆడు పొల్లు నీకు ఎక్కడ కనపడతాయి, చేసుకో అన్నంట. ఏమంది? ఆడు పొల్లు నీకు కనపడవు కనుక, అంటే నవ్వడక, ఇక నవ్వే పని లేదు కనుక పొల్లు కనపడవు కనుక చేసుకో అన్నంట. అందుకని ఏం చూసింది ఆ పిల్ల? చెప్పండి, ఏం చూసింది? పొల్లును చూసింది. అది అందుకని మనము సరైన విధంలో పాయింట్లు జాయింట్లు అన్ని అక్కడే దొరుకుతాయి, కానీ
మనం ఏది ఎక్కడుందా 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 నీకు తెలుసు. ఒక మనిషిని రూపాన్ని చూస్తే పుల్లు అక్కడే ఉండి, కళ్ళు అక్కడే ఉండి, ముక్కు అక్కడే ఉండి, చెవులు అక్కడే ఉండి, సమస్తం అతనిలోనే ఉండి అమర్చబడి. కానీ మనం ఏం చేస్తామంటే ఎక్కడుందా ఎక్కడుందా ఎక్కడ ఈ దేవుని వాక్యం కూడా అక్కడే దొరికింది. మనిషికి అన్ని అవయవాలు ఎక్కడ ఎట్లా అతికించుండయో వాక్యం కూడా అట్లాగే అతికించి ఉండుద్ది. పక్క పక్కనే ఉంటాయి. ప్రశ్న ఏమో అక్కడే ఉండిద్ది, అర్థం కూడా అక్కడే ఉండిద్ది. కానీ మనం ఏం చేస్తాం? తిరిగి వస్తాం. ఎక్కడికి? ఎక్కడరా పెరవలంటే ఎవడు ఆటో ఎక్కాడంట. అయ్యా పెరవలు తీసుకెళ్ళన్నాడంట. పెరవల పాలి పక్కనే. ఈడేం చేశాడు? ఎక్కడ తీసుకెళ్ళి ఇటుకొండ తీసుకెళ్లి మూలపూరులో కొన్న, పోతుమూరులో కొన్న తీసుకొచ్చి ఎక్కడ దించాడు? ఏ మూరలో కొన్న తీసుకొచ్చాంట? పెరవలో దించాడంట. అరే ఈ వంతుని ఇదే కదా, నాకు చూసిన వంతునే కదా, ఆటో ఎక్క ముందు చూసిన వంతునే కదా, మరలా వంతుని కొడుకొచ్చి ఇదేనయ్యా పెరవలు, ఇదేనయ్యా అన్నాడు. అట్లాగే మొత్తం మనము ఇక్కడ వచ్చిన తీసుకెళ్ళి గిర్ర తిరుక్కుంటూ వచ్చేసరికి వచ్చిన అక్కడే ఉండిద్ది. కానీ మనం ఆలోచిస్తా ఉంటాం. ఇదంతా ఎందుకయ్యా చెబుతుంది? కుంటివాడు ఏం పొంది దొరికింది ఆయనకి అని అడిగారు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే కుంటివాడికి ఏం దొరికిందంటే మీరు ఆలోచించడం మొదలుపెట్టారు. ఏం దొరికింది ఇప్పుడు చెప్పండి? స్వస్థత దొరికిందా? కాళ్ళు వచ్చినాయా లేదా? అంతకుముందు కాళ్ళు ఉండయా? లేవు. ఏమండి ఇప్పుడు కాళ్ళు ఉండయి. కాళ్ళు వచ్చేసినాయి. ఎట్టా? గంతులు వాళ్ళకి కాదు, దిగ్గున లేచాడంట. లే అనగానే ఆయన వైపు తేరు చూస్తే లేపితే దేవుడు నిన్ను కూడా నువ్వు లే అంటే, దేవుడు లే అంటే ఆయన వైపు చూస్తా లేపితే ఏమైందమ్మా? నువ్వు కూడా లేచి కూర్చుంటావు. నీ కాళ్ళు చీలమండలం కూడా బలము పొందుకునేది. నువ్వే లేకపోట్లా. ఎక్కడ కూర్చున్నావు? అక్కడే కూర్చున్నావు. ఏందమ్మా? కాళ్ళకు పట్టుకొని, నడుము పట్టుకుపోయింది, అది పట్టుకుపోయింది, ఇది పట్టుకుపోయింది అని చెబుతా ఉంటున్నావు తప్ప ఆయన వద్దకు లేచి రమ్మంటున్నాడు ఆయన. అయ్యా నా తోటి చూడయ్యా, నా యందు లక్ష్యం ఉంచయ్యా అని చెప్పి దేవుడు చెబుతుంటే మనం అక్కడే కూర్చుంటాం. లేచి రావాలి. లేచి వస్తేనే స్వస్థత ఉంది. అదే మాట చూస్తే అదే మాటలో ఇంకొక మాట కన్నా అపోస్తుల కార్యం 14వ అధ్యాయం రండి. అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో త్వరగా సమయం అయిపోయింది కనుక అపోస్తుల కార్యంలో 14వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. 7-8 వచనాలు 9వ వచనం. దోస్త్రాలు బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని ఎన్నడను నడవలేక కూర్చునిండివాడు. అతడు పౌలు మాటలు ఆడుట వినెను. పౌలు అతని వైపు తేరు చూచి స్వస్థత పొందుటకు గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగెను. చూడండి, ఇక్కడ గంతులు వేసి, ఇంకా నా దగ్గర ఉన్న ఇంకో బైబుల్లో ఏమన్నంటే స్వస్థత పొందెను అని రాయబడింది. ఇంకొక బైబుల్లో స్వస్థత అంటే ఇప్పుడు యేసు వైపు ఆయన తట్టు తిరిగి ఆయన వైపు చూచుడు ద్వారా ఏం కలిగిద్దమ్మా? స్వస్థత. ఇప్పుడు 3 చెప్పా. మొట్టమొదటిది ఏంది? ఆయన వైపు తిరిగి ఆయన మాట ఇన్నుడు ద్వారా. చెప్పండి. మొట్టమొదటిగా వచ్చా. మొట్టమొదటి మీకు అర్థమైందా లేదా అని పాయింట్ మీరు అన్ని కూడా గ్రహిస్తున్నారా లేదని చెప్పి మరలా రిపీట్ చెప్పండి అమ్మా. నువ్వు చెబితే అట్లా చెప్పుకుందాం. మన ఇద్దరమే చెప్పుకుందాం. వీళ్ళేమి చెప్పరు. మన ఇద్దరం చెప్పుకుంటామంటే సంఘంలో ఎరుసలేములో అప్పుడు వీళ్ళు బాధపడతారు, బాగా ఎదుగుతారు. చెప్పండి అమ్మా. ఆయన మాట వింటే నీ చెయ్యి నాశనం చేయడం, తన నిబంధనను మర్చిపోడు. ఇంకా మర్చిపోని దేవుడు ఏం చేస్తాడు? మర్చిపోకుండా ఆశీర్వదిస్తాడు. 4 విషయాలు ఉన్నాయి.
ఆయన వైపు తిరిగి ఆయన మాట వింటే నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు, తన నిబంధన మర్చిపోడు. నాలుగోదిగా ఆశీర్వాదము దేవునికి అనుగ్రహిస్తాడు. రెండో మాట ఏంటమ్మా? నేను చెప్పే పాయింట్ మీరు రాసుకున్నారో ఏరేది రాసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. రెండో మాట ఏంటి? ఆగో పాస్టర్ గారు, ఆయన వైపు తిరుగుడు ద్వారా రెండో మాట ఏంటి? బ్రదర్స్ చెప్పండి. మీరు బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా మీరు వాక్యం ఏదో కూర్చుని ఆదివారం కూర్చుని వెళ్ళిపోతే కుదరదు. ఏంటి? చెప్పిన వాక్యం బుర్రకెక్కించుకోవాలి. బుర్రకెక్కించుకుని లోకంలో ఉన్న మాటలన్నీ బుర్రకెక్కించుకుంటావుగా. అదే అది మొదట్లోదక్క. ఆయన వైపు తిరుగుడు ద్వారా రెండో మాట ఏంటి? ఆయన వైపు ఎప్పుడు తిరిగారు? శ్రమ వచ్చినప్పుడు ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన ఏం చేశాడు? ఏం పడ్డాడమ్మా? జాలి పడ్డాడు. రెండోది ఓదార్చు. జాలిపడి నీ అందు ఏం చేశాడు? ఓదార్చు. గుర్తుపెట్టుకున్న వాక్యం. నేను మొదటి పాయింట్ ఏంటా, దాంట్లో 3 చెప్పా. రెండోది ఏంటా? తిరిగితే అని చెప్పి ఒకటి జాలి, రెండోది ఓదార్పు చెప్పా. న్యాయం అనేది అవన్నీ ఏంటంటే అది ఏరే దాంట్లో సంబంధించిన అన్యాయస్తుడు కాదని దానికి సంబంధించిన కొన్ని చెప్పా. అంతే తప్ప ఏరేది మనం తీసుకొని మనం ఆలోచన చేయకూడదు. అందుకని మనం ఏం చేయాలంటే పాయింట్ ప్రశ్న ఏంటి, దానికి జవాబు ఏంటి అనేది మనం కరెక్ట్ గా కనుక్కుంటే అక్కడే అన్ని కూడా మనం వినగలగాలి. కరెక్ట్ గా వినగలిగితేనే కార్యం జరిగింది. మూడవది ఆయన వైపు తిరుగుడు ద్వారా మరి కలిగిన కార్యం ఏంటి? మూడవది ఆయన వైపు తిరుగుడు ద్వారా జరిగిన కార్యం ఏంటి? స్వస్థత. అది ఇప్పుడు పాయింట్లోకి వచ్చారు. ఆయన వైపు తిరిగి ఆయన తట్టు చూసుడు ద్వారా ఆయన యొక్క ఏమన్నా దొరికిందేమో చూసినప్పుడు ఆయనకు దొరికింది ఏంటంటే స్వస్థత దొరికింది. నీకేం దొరకాలి? కోరుకో. నీకేం కావాలో కోరుకో, దొరికింది. నువ్వు ఆయన ఎతకాలి, ఆయన వైపు చూడాలి. అప్పుడే నీకేం దొరికిందో తెలుసా? నీకు కావాల్సింది దొరికింది, లేకపోతే దొరకదు. స్వస్థత కావాలంటే స్వస్థత దొరికింది. ఉద్యోగం కావాలి, ఉద్యోగం దొరికింది. చదువులో ఫస్ట్ మార్క్ రావాలంటే ఫస్ట్ మార్క్ వచ్చింది. వ్యవసాయంలో లాభం రావాలి, లాభం వచ్చింది. నీ ఇల్లు కట్టుకోవాలనుకుంటే కట్టుకుంటావు, లేకపోతే ఇంకేదన్నా జరగాలి, వివాహం జరగాలంటే జరిగింది. కానీ నువ్వు ఆయన వైపు చూస్తేనే ఇదంతా ఆయన వైపు చూస్తేనే ఇవన్నీ నీకు దొరికాయి. అన్ని నీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఆయన వైపు చూడకపోతే టైం పట్టింది. నువ్వు చూసినప్పుడే దొరుకుతుంది. కనుక నేను ఆ జీవితంలో ఆయన మూడవ మాట ఏంటంటే ఆయన వైపు తిరిగితే స్వస్థత దొరికింది. నాలుగో మాట చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉండి ఏబు గ్రంథం మాట చూసుకుని ముగించుకుందాం. ఏబు గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనం. 22, 23. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడలా నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందేదవు. అమ్మా, నాలుగో మాట ఏం కనబడుతుందంటే ఎవరి వైపు తిరగాలి? సర్వశక్తిని వైపు నువ్వు తిరగాలి. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగి నీ గుడారంలో అంటే నీ హృదయంలో ఉన్న దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందేదు. ఆయన వైపు తిరిగితే ఏంటో తెలుసా? అభివృద్ధి. ఏమా, ఆయన వైపు నువ్వు తిరిగితే అభివృద్ధి పొందుతావు. అభివృద్ధి ఎట్ట వచ్చింది అభివృద్ధి అని నువ్వు అనుకోవచ్చేమో. ఆయన వైపు తిరిగి చూడు. నువ్వు దృష్టి ఎటు పెట్టమాక, లోపల ఆయన వైపు తిరిగిన ఎడల, ఆయన వైపు తిరిగిన మధ్యలో ఏముంది? మధ్యలో ఏం కనబడుతుంది మనకి? ఏం కనబడుతుందండి?
దుర్మార్గత కనబడుతుంది. ఏం కనబడుతుంది? దుర్మార్గత కనబడుతుంది. ఇప్పుడు ఆ దుర్మార్గతను ఏం చేయాలి? తీసివేయాలి. మనం అందరం ఇక్కడ కూర్చున్నాం, మొచ్చుబాల మీద ఎలుగు సచ్చింది, సన్ సైడ్ మీద ఎలుగు సచ్చింది. ఎలుగు సచ్చి వాసన వస్తుంది. నేను ఎక్కడి నుంచి చూస్తుంటే అది కనపడుతుంది, పైకి కనపడతానండి, అది బాక్స్ అంతా కనపడుతుంది అనుకో. ఇప్పుడు వాసన వేస్తున్నాను, అన్న వాసన వేస్తున్నాను, అన్న వాసన వేస్తున్నాను, అన్న వాసన వేస్తున్నాను. ఎక్కడ చచ్చిపోయింది అని నేను ఆ కింద ఉంటే కనపడతలా, ఎక్కువ ఉంటే కనబడింది. అదిగో అక్కడ చచ్చిపోయింది అయ్యా అన్న. అక్కడ చచ్చిపోయిందంటే ఇప్పుడు దాన్ని తీస్తే ఏం పోయిద్దమ్మా? వాసన పోయింది. తీస్తే వాసన పోయింది, తీయకుండా ఉంటే వాసన అట్టాగే ఉండిద్ది. అందుకని ఇప్పుడు మన ఆ వాసన, ఆ దుర్మార్గత మనలో ఉండుకోకుండా దూరంగా పారైతే అప్పుడు ఎట్లా ఉండిది అది. అందుకని నీలో నాలో ఉన్న దుర్మార్గతను ఏం చేయాలమ్మా? దూరంగా తొలగించి, ప్రభువా నీ వైపు తిరిగినయ్యా, నా హృదయంలో దుర్మార్గతను తొలగించి నీ వైపు తిరిగినయ్యా, నన్ను అభివృద్ధి పరచయ్యా అంటే ఏం చేస్తాడమ్మా? దేవుడు చేస్తాడు అభివృద్ధి. ఆయన ఖచ్చితంగా నీ పక్షాన నిన్ను అభివృద్ధిలో తీసుకొస్తాడు. ఆదికాండం 26వ అధ్యాయము 13 వచ్చిన 12-13 వచ్చిన చదవండి. ఆదికాండం 26:12-13. ఆదికాండం 26వ అధ్యాయము 12-13 వచ్చినాలు. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై ఎత్తన వేసి ఆ సంవత్సరం 100 అంతల ఫలం పొందిన. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడైన, అతడు మిక్కిలి గొప్పవాడు ఒక వరకు క్రమముగా అభివృద్ధి పొందొచ్చు. అమ్మా ఈయనెవరు? ఇస్సాకు. ఇస్సాకు ఏం పొందాడు? అభివృద్ధి. ఎప్పుడు పొందుకుంటారు? ఆయన వైపు, సర్వశక్తిని వైపు నువ్వు తిరగాలి. సర్వశక్తిని వైపు నువ్వు తిరుగుడు ద్వారా ఏం పొందుకున్నాడు తెలుసా? అభివృద్ధి. ఈ 4 విషయాలు ఎలా ఉన్నాయి అంటే, ఒకటల్లా ఆయన వైపు తిరిగి ఆయన మాట ఇంటే నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తన నిబంధన మర్చిపోడు, నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన వైపు తిరిగి. రెండోది, ఆయన వైపు శ్రమల్లో ఆయన వైపు తిరిగితే నీ అందు జాలిపడి ఓదార్చేవాడుకుంటాడు. నీవు ఆయన వైపు తిరిగి ఆయన తట్టు చూస్తే, ఆయన తట్టు అంటే ఏదన్నా నీ అవసరతలోండి, నీ అక్కర్లోండి, నీ అవసరతలోండి, ఆ అవసరతలో అక్కర్లో ఆయన తట్టు చూస్తే ఆయన యొద్ద ఏం దొరికిద్దమ్మా? ఆడికల్లా స్వస్థత దొరికింది. నీకైతే నీకు కావాల్సింది దేవుడు ఇస్తాడు. 4వది, సర్వశక్తిని వైపు తిరిగితే నీకేం కలిగిద్దమ్మా? అభివృద్ధి. నీ పంట వచ్చు. అక్కడ ఏం కనపడుతుంది? పంట కనపడుతుంది, అంతేనా? ఇస్సాకు ఏం కనపడుతుందండి? పంట క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చినాడంట. ఏమి లేదండి అమ్మా, ఏమి లేదు ఇస్సాకు. వాళ్ళ తండ్రి ఆస్తి ఎంత ఎక్కువ ఇలేదేమో తెలియదు, కానీ ఆ దేశమందు ఉన్నవాడే కరువు వచ్చినప్పుడు, ఆ కరువు వచ్చిన తర్వాత గెరారు ప్రాంతానికి వెళ్ళాడు. ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫిలిస్తీన్ దేశం, అది ఏ దేశం అండి? ఫిలిస్తీన్ దేశంలో వాళ్ళందరికంట ఎంత పండితే వాళ్ళందరికి తక్కువగా పండిందంట. ఇస్సాకు దేవుని వైపు తిరిగి ఆయన మాట విన్నాడు కనుక ఇస్సాకు ఏం పండిందండి? 100 అంతలు 100 అంతల ఫలం పొందుకున్నాడు. ఆయన మాటిని ఆయన ఊపి తిరగాలి. ఎవరైనా ఆయన మాటిని ఆయన ఊపి తిరిగితే 100 అంతల ఫలం పొందుకుంటావు, నువ్వు అభివృద్ధి పొందుకుంటావు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఇంకో మాట ఎందుకండి? యోబు గ్రంథము 8వ అధ్యాయము, యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఈ మాట చదువుకుని 6-7. యోబు గ్రంథము 8వ అధ్యాయము, నీవు పవిత్రుడవై చూడండి, ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లు
నీ నివాసస్థలమును వర్ధల చేయను. అప్పుడు నీ స్థితి కొద్దిగా, అంతకుముందు కొద్దిగా ఉన్నావేమో, ఇప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతావంట. చూడండి, అభివృద్ధి ఎప్పుడు వస్తుందో తెలుసా? అభివృద్ధి ఎప్పుడు, నువ్వు ఆయన యందు శ్రద్ధ నిలపాలి, ఆయన వైపు తిరగాలి. ఆయన నీ వైపు తిరుగుతాడు, నీ యందు శ్రద్ధ నిలుపుతాడంట. నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలాన్ని, నీ ఇంటిని, నీ ఇంట్లో ఉన్న పిల్లల్ని నువ్వు కొద్దిగా ఉండొచ్చు, 100 రూపాయలు ఉండొచ్చు, 10,000 ఇస్తాడు దేవుడు. 10,000 దాన్ని, లేకపోతే 10 బస్తాలు పండే చేను 30 బస్తాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడంటే ఆయన వైపు నువ్వు తిరగాలి. కనుక ప్రియా సహోదరి సహోదరుడా, ఈ 4 అంతలు, అందుకని ఆ నెహెమ్యా దేవుడు నెహెమ్యాకు ఒక మాట అంటూ వచ్చినాడు, నీవు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించిన యెడల భూమి మీద నువ్వు ఎక్కడుండా, ఏ దేశంలో ఉండా, ఏ ప్రాంతంలో ఉండా, నేను నిన్ను సమకూర్చి ఆ దేశాన్ని నీకిస్తా. ఆ దేశం నీకు కావాలంటే ఈ 4 అంతల అనుభవంలో కూడా ఆయన వైపు తిరిగి ఆయన మాటిని ఆయన చిత్తం చొప్పున చేస్తే నిన్ను ఈ 4 అంతల ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మోకరించు. ఎక్కడ ఆయన వైపు తిరగట్లేదు, ఎక్కడ ఆయన వైపు తిరగకుండా జీవిస్తున్నావో ప్రభు ఎదుట క్షమాపణ వేడు, ప్రభు దగ్గర ఒప్పుకో. అయ్యా, నీ వైపు తిరిగితే 4 అంతల మేలు దైవజనుల ద్వారా మాకు తేటతెల్లగా బయలుపరిచేవయ్యా, చూపించేవయ్యా. అయ్యా, దయతో జ్ఞాపకం చేసుకో. నీ వైపు తిరిగితే 4 అంతల మేలు, 4 అంతల ఆశీర్వాదాలు నేను నా కుటుంబం పొందుకోవటానికి నన్ను కూడా అభివృద్ధి పరచయ్యా, నన్ను కూడా ఓదార్చయ్యా, నన్ను కూడా ప్రభా, నన్ను కూడా తండ్రి చేయి విడవద్దయ్యా, నన్ను కూడా నాకేదో కావాలయ్యా, నాకేదో కావాలి, నీ తట్టు చూస్తున్నా, నాకు కావాల్సిన దాన్ని నీ వైపు చూస్తున్నా. నా బిడ్డలు కావాల్సింది నా బిడ్డలు కావాల్సింది, నాకు కావాల్సిందేందో ప్రభా అయ్యా, అది పొందుకునేంత వరకు నీ వైపు చూస్తున్నానయ్యా. దొరికేంత వరకు నీ వైపు తిరుగుతున్నా, నిన్ను అడుగుతున్నా, నీ యందు లక్ష్యం ఉంచుతున్నా. ప్రభు ఈ కార్యం జరిగించని ప్రభుని అడిగితే అన్ని కార్యాలు దేవుని పక్షాన చేస్తాడు. ప్రభు అట్టి విధానంలో క్షమాపణ వేడుకుని ఆ ప్రభు వల్ల పాలు పొందు ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించి ఆత్మీయ మేలు నీకు కాదు.